హలో గైస్, ఈరోజైతే బెండకాయ పులుసు చేస్తున్నాను. ముందైతే బెండకాయల్ని క్లీన్గా వాష్ చేసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసి అవి చిట్పట్లాడిన తర్వాత 2-3 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కట్ చేసుకున్న బెండకాయలు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని దీంట్లోకి కొంచెం పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. బెండకాయలు మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికిన తర్వాత దాంట్లోకి చింతపండు రసం యాడ్ చేసుకొని కొంచెం కారం వేసుకొని మరిగించుకోవాలి. పులుసు మరిగే టైంలో కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర, మెంతి పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత దీంట్లోకి కొంచెం బియ్యం పిండి వాటర్లో కలుపుకొని ఆ పిండిని దీంట్లో వేసుకోవాలి. ఇంతే అండి, ఎంతో టేస్టీ అయిన బెండకాయ పులుసు రెడీ. మీకు నచ్చితే ట్రై చేయండి.